రాష్ట్ర వ్యాప్తంగా 2,60,000 వాలంటీర్ కుటుంబాలకు నమస్కారాలు. నేను మీ లంకా గోవిందరాజుల్ని వాలంటీర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తాను. ఈ వీడియో చేయడానికి గల కారణం ఏమిటంటే, రేపు 17వ తారీఖున క్యాబినెట్ మీటింగ్ ఉంది. క్యాబినెట్ మీటింగ్ మన రాష్ట్రానికి క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది. అత్యవసర క్యాబినెట్ మీటింగ్ మధ్యాహ్నం 3 గంటలకి. సో ఈ క్యాబినెట్ మీటింగ్ సందర్భంగా మనం విన్నత పత్రంతో పాటు ఆ రోజున నిమ్మల రామానాయుడు గారు మన వాలంటీర్లతో మాట్లాడుతూ, తమ్ముడు మీకు త్వరలోనే ఒక స్వీట్ బాక్స్ తీసుకురండి, మాకు చంద్రబాబు నాయుడు గారు మంచి చేశారు అని చెప్పి ఒక స్వీట్ బాక్స్ తీసుకురండి అని చెప్పారు. ఏది మన పూతరేకులు అని చెప్పారు. సరే, ఏదైనప్పుడు కూడా రామానాయుడు గారు అంటే రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా అభిమానం ఉంది. ఎందుకంటే వారు పని విధానం ఆకట్టుకున్నారు అందరితోనూ. అంత గొప్ప పని వ్యక్తి, అంటే ఒక మంచి పేరు ఉన్న వ్యక్తి, మాట అంటే మాటకు నిలబడే వ్యక్తి, కరెక్ట్గా దానికోసం ఎంతైనా కష్టపడే వ్యక్తి అనేది ఆయనకు అలాంటి ముద్ర ఉంది. మేము ఆయన అంటే చాలా గౌరవం. మాకు ఆయన మంత్రివర్యుల్లో ఆ మంత్రి అంటే చాలా గౌరవంగానే మేము ఫీల్ అవుతాం. సో వారు ఎలాగో వాలంటీర్లకు చెప్పారు కాబట్టి, అయ్యా మేము పూతరేకులు తీసుకొచ్చేస్తున్నాం, చంద్రబాబు నాయుడు గారితో మీరు డిస్కషన్ చేసి మాట ఇచ్చారు కాబట్టి ఏదో రకంగా న్యాయం చేద్దాం వాళ్ళకని అనిపించేట్లుగా ఒక ప్రయత్నం చేయండి అని చెప్పేసి మేము అడగడం కోసం వెళ్తున్నాం. ఎందుకంటే వారు మొన్న విజయవాడ మనకి వరద వచ్చినప్పుడు మొత్తం అక్కడ అదేంటి మొత్తం అంతా గొయ్యి మొత్తం అంతా పూడ్చే వరకు వాన పడుతున్నా కూడా వానను సైతం లేక చేయకుండా అక్కడే ఉండి ఆ పని పూర్తయ్యే వరకు 4-5 రోజుల పైనే అక్కడే కాసి అక్కడే తిని అక్కడే పడుకొని అక్కడే దాన్ని ఆ యంత్రాన్ని అంతా పని చేయించడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి. అలాగే ఈరోజు జ్వరంతో కూడా అసెంబ్లీకి రావద్దన్నా కూడా అసెంబ్లీలో కూర్చొని చర్చల్లో పాల్గొనడం ఏమాత్రం తగ్గకుండా, అంటే ఆయన సిన్సియారిటీ అది. అలాంటి సిన్సియారిటీ వ్యక్తులు డెఫినెట్గా వాలంటీర్ వ్యవస్థ మీద కూడా మాట్లాడతారని ఒక ఆశాభావజలంతో మనంతా కూడా ఖచ్చితంగా రేపు 17వ తారీఖు క్యాబినెట్లో జరిగే మీటింగ్ ముందు కానీ మీటింగ్ తర్వాత కానీ వారికి ఒక విన్నత పత్రంలో ఒక స్పీడ్ బాక్స్ ఇచ్చి, అన్నగారు మాకు 2,60,000 కుటుంబాలకు న్యాయం చేయడంలో మీరు కీలక పాత్ర పోషించిన అన్నగారు, చంద్రబాబు నాయుడు గారితో నేరుగా మీరు మాట్లాడే అవకాశం ఉంటుంది, మాట్లాడి ఏదో రకంగా న్యాయం చేయండి అన్నగారు అని చెప్పేసి మనం రామానాయుడు గారిని కలవడం చేద్దాం. అందరూ కూడా ఈ రూపంలో కలిసి రావాలని చెప్పి అందరినీ కోరుతున్నాను. మనమేమీ ముట్టడి చేయడం కావట్లేదు. విన్నత పత్రం ఇచ్చి స్పీడ్ బాక్స్ ఇచ్చి, అయ్యా మా సంగతి మా యొక్క బాధలు విని మా బాధల కోసం చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి న్యాయం చేయండి. మీరైతే పట్టుదల వ్యక్తి, పడితే వదిలిపెట్టరు కాబట్టి మీరు కూడా ఎన్నికల్లో మీరు అన్నారు కదా, ఆ మాటని మీరు కూడా అన్నారు కాబట్టి మీరైనా ఆ మాటను గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా ఈ విషయాలను తెలియజేసి మాకు న్యాయం చేయాలని చెప్పేసి రామానాయుడు గారికి మనందరం కూడా కలిసి విన్నత పత్రం ఇద్దాం, స్పీడ్ బాక్స్ కూడా ఇద్దాం. పూతరేకులు స్వీట్ అనమాట. పూతరేకులు స్వీట్ తీసుకెళ్ళి ఇద్దామని చెప్పేసి నేను తెలియజేస్తూ అందరికీ సెలవు.